రైట్ సార్. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కి ప్రచారంలో సపోర్ట్ చేసి అలాగే ఆర్థికంగా కూడా సహాయం చేశారనే ప్రచారం జరుగుతోంది సార్ ఎలన్ మస్క్. ఇప్పుడు ఈ ట్రంప్ గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించబోతూ ఉన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ సామర్థ్య విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కి అవకాశం ఇచ్చారు సార్. దాంతోపాటు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా ఆధ్వర్యం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ అమెరికా ఎన్నికల్లో మస్క్ ప్రభావం చాలా క్లియర్గా ట్రంప్ గెలవడంలో ఆయన ప్రభావం ఉంది. కానీ ఆయన ఎక్స్ ఫాల్ డౌన్ అవుతుంది సార్. ఎందుకు? ఫాల్ డౌన్ కాదు, ఫాల్ డౌన్ అనలేము. కొంత ఫాలోవర్స్ తగిన మాట నిజం. ముఖ్యంగా అమెరికాలో అమెరికన్ నేటివ్ ఫాలోవర్ November 5 తర్వాత మీకు 1,15,000 ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. దాన్ని ఫాల్ డౌన్గా మనం ఇప్పటికిప్పుడు కంక్లూషన్కి రాలేము. ఫాల్ డౌన్ అంటే చాలా పెద్ద పదం అవుతుంది. సో మీకు కొంత బ్లూ స్కైకి మైగ్రేట్ అవుతున్నారు. సో జాక్ డోర్సే ట్విట్టర్ ఫౌండర్ ప్రారంభించిన మరో సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దీనికి కారణం ఏంటంటే ఇలాన్ మస్క్ ట్రంప్కు ఎప్పుడైతే ఓపెన్గా సపోర్ట్ చేశారో ఒక ఇండిపెండెంట్ వేదికగా ఎక్స్ని చూడడం లేదు. రిపబ్లికన్ పార్టీ ప్రాపగండా మిషన్గా చూస్తున్నారు. మిస్ఇన్ఫర్మేషన్కు, పొలిటికల్ బయాస్కు, చాలా డివిసివ్ అంటే ఉన్మాదపూరితమైన విద్వేషపూరితమైన భావజాల వ్యాప్తికి ఎక్స్ ఒక వేదికగా మారిపోయే వరకు లిబరల్స్, డెమోక్రాట్స్ దాని నుంచి దూరం అవుతున్న ప్రక్రియ మొదలైంది. ముఖ్యంగా ఇది అమెరికాలో మొదలైంది. ఫ్యూచర్లో ఇది ఎక్కడి దాకా పోతుంది, ఎందుకంటే రిపబ్లికన్లు అంతా ఎక్స్లో, డెమోక్రట్లంతా మీకు బ్లూ స్కైకి ఇలా వెళ్ళిపోతారా అనేది చూడాలి. సహజంగా ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ భిన్న భావాల ఘర్షణకు వేదికగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ మన తెలుగులో మీడియా లాగా ఒక పత్రిక చదివితే ఒక రకంగా ఉంటుంది, ఇంకో పత్రిక చదివితే ఇంకో రకం, ఒక టీవీ ఛానల్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఇంకో టీవీ ఛానల్ చేస్తే మరో రకంగా ఉంటుంది. సో ఆ విధంగా అమెరికాలో ఈ టెక్ జాయింట్స్ కూడా మారిపోవడం దురదృష్టకరం. ఏదైనా ఒక డైవర్స్ ఐడియాస్కు డిబేట్గా ప్లాట్ఫామ్గా ఉండాలని కోరుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి